ఈ మూవీ అనుకున్న ప్లాన్ షెడ్యూల్ ప్రకారంగా మనం కంప్లీట్ చేయగలిగాము. అక్కడ నవంబర్ డిసెంబర్లో ఈ ప్లాన్ స్టార్ట్, ఏప్రిల్ మే షూటింగ్ అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే కొన్ని సాంగ్స్ లొకేషన్ సెట్ కాకపోవడం వల్ల జూలై వరకు షూట్ అవ్వాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ మాత్రం అంటే డేట్స్ చూసినప్పుడు ఈ డేట్స్ కరెక్ట్గా ఓటీటీ అవైలబిలిటీ అండ్ రిలీజ్ డేట్స్ ప్రకారం దీనికి వచ్చినాం. కాకపోతే కొంచెం ఈ డేట్కి రావడం వల్ల కొద్దిగా లాస్ట్ మినిట్ స్క్రీజ్ ఉంది డెఫినెట్గా. బట్ ప్లాన్ ఒరిజినల్ షెడ్యూల్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసిన రోజు ఏమనుకున్నామో అదే షెడ్యూల్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది కదా సార్? రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ఆగస్ట్ 15 ఏమన్నా మళ్ళీ ప్రీమియర్ 15th రిలీజ్. ఈగలు కూడా అలాగే జరిపారు కదా, ఈగలను కూడా పండగని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా. అంటే ఈగల్ సిచ్యువేషన్ వేరండి, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు 5 days హాలిడేస్కి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. మేబీ ఫ్యూ మోర్, అంటే తమిళ సినిమా ఒక చిన్న సినిమా వస్తుండొచ్చు. సో డెఫినెట్గా మన థియేటర్ సిస్టమ్ క్యాన్ సపోర్ట్ ఆల్ దీస్ మూవీస్. సార్ విశ్వప్రసాద్ గారు, సార్ సార్ ఇప్పుడు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడినట్టు ఉంటుంది. అలాంటిది ట్విట్టర్లో మీరు ప్రొవోకేటివ్గా, సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్గా ఒక ట్వీట్ వేయాలడానికి మిమ్మల్ని ఎందుకు అలా ప్రొవోక్ చేస్తున్నారు? బ్రో నుంచి ఇది స్టార్ట్ అయింది, బ్రో సినిమా నుంచి. మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వల్ల లేదంటే ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందని అనుకుంటున్నారా? నిన్న ట్వీట్ గురించి చెప్తున్నాను. అంటే ఇన్ జనరల్గా క్లీన్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ అనుకుంటాను. సో నిన్న వేసిన ట్వీట్ ఇట్ వాజ్ అ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్. మా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ బయటకు సో విశ్వప్రసాద్ అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీరు కంటిన్యూగా మూవీస్ చేస్తున్న ప్రొడక్షన్ ప్రాసెస్లో మేబీ టాప్ ప్లేస్లో మీరు ఉంటారు. సో అంటే ఇంత ఫ్రీక్వెంట్ అంటే కంటిన్యూగా మూవీస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఎప్పటి నుంచో మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు, బట్ ఆ పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఎక్కువ సినిమాలు చూస్తున్నారు. సో మీ మోటివ్ ఏంటి అసలు? అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అన్న మేము చాలా బ్యాలెన్స్డ్గా చేస్తాం. అంటే పెద్ద మూవీస్ చేస్తున్నాం, చాలా చిన్న మూవీస్ కూడా చేస్తున్నాం. సో మా బిజినెస్ మోడలే కంటిన్యూస్గా చేస్తున్నాం. అయితే మీ ప్రొడక్షన్ నుంచి ఒక ఖాళీ లాంటి మూవీ కూడా వస్తుంది. అది నిజంగా మీ ప్రొడక్షన్ నుంచి రావడం అనేది చాలా మంది షాక్ అయ్యే విషయం. ఇట్లాంటి